రెస్టారెంట్ల వ్యవహారం తీరిది పెద్ద స్కామ్ గా చెప్తా ఉన్నారు. ఎస్, ఎన్నాళ్ళు ఉచిత పంపకాలు అన్ని ఫ్రీగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పనిచేయాలి? రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయి? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోడ్లు, ఆసుపత్రులు లాంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న. ఉచితాలకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలన కామెంట్ చేసింది. ఎందుకు ఇట్లా ఉచితాలు ఇస్తా ఉన్నారు? దేశంలో మౌలిక వసతుల కల్పనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు మొత్తం ఉచితాలు ఇస్తా అంటే జనం ఎట్లా పనిచేస్తారు? వాళ్ళని సోమరిపోతులను చేస్తారా అంటూ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ ఒక సూటి ప్రశ్న వేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం మంచిదే, కానీ దానికి ఎవరు మూల్యం చెల్లించాలి? ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా పన్ను చెల్లింపుదారులదే కదా. వాళ్ళు తాము చెల్లిస్తున్న పన్నుల నుంచి మంచి రోడ్లు, ఆసుపత్రులు, ఇతర సౌకర్యాలు కోరుకోరా? ప్రభుత్వాలు కొందరి నుంచి డబ్బు తీసుకొని దాన్ని మరికొందరికి ఇస్తే ఎలా? ఇది కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, చాలా రాష్ట్రాలకు చెందిన కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి అంటూ సీజీఐ నిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.